జగన్ పిఏ కె నాగేశ్వర్ రెడ్డి బినామీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, పుత్తా శివశంకర్ రెడ్డికి సిట్ నోటీసులకు సంబంధించిన వివరాలేంటి? అశ్విని, నిన్న రాత్రి తాడేపల్లిలోని పుత్తా శివశంకర్ రెడ్డి ఇంట్లో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మద్యం కేసులో సంబంధించి నాగేశ్వర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారని, ఆయన ఇంట్లో జరిపినటువంటి తనిఖీల్లో భాగంగా జరిపినటువంటి దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి. నాగేశ్వర రెడ్డికి ఈయన బినామీగా ఉన్నట్లు ఇటు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శివశంకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలన్నారు. విచారణకు వస్తారా లేదా అనే దాంట్లో సందిగ్ధత నెలకొంది. అయితే కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం కేసు ఇటీవల స్తబ్దతగా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకవైపు హైదరాబాద్ లో ఈడీ ఒకవైపు ఇదే కేసుని దర్యాప్తు చేస్తుంది వేగంగా. మరోవైపు కొంత సమయం తర్వాత మళ్ళీ ఇటు సిట్ అధికారులు కొంతమందికి ఆస్తులకు సంబంధించి దాదాపు పూర్తిగా పరిశీలించిన తర్వాత మళ్ళీ విచారణకు పిలుస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ పిఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్ ని 2 రోజుల పాటు పిలిచారు. మరోసారి సోమవారం విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే కేఎన్ఆర్ ని విచారించిన క్రమంలో ఆయన సమాధానాలు దాటవేయటం, అదే విధంగా ఆయన నివాసంలో, అదే విధంగా ఒక కార్ల షోరూమ్ లో పార్ట్నర్ గా ఉన్న క్రమంలో ఆ కార్ల షోరూమ్ లో కూడా దానికి సంబంధించి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని డాక్యుమెంట్స్ సిట్ అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శివశంకర్ రెడ్డిని విచారిస్తే, అసలు కొన్ని ఆస్తుల గురించి విచారిస్తే కొంత బయటపడే అవకాశాలు ఉన్నాయనేది సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో వచ్చినటువంటి నగదుని వీళ్ళు ఇటు కేఎన్ఆర్ భార్య కొంత ల్యాండ్ తీసుకోవటం దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి, అదే విధంగా మరికొన్ని చోట్ల ఇల్లు ఇటు విజయవాడ, బెంగళూరు, హైదరాబాదు, పలు ప్రాంతాలు, తిరుపతి, పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు కూడా తీసుకున్నారని సిట్ అధికారులు గుర్తించారు. ఆ డబ్బు ఎక్కడిది, ఆదాయ మార్గాలు అసలు వీళ్ళకి ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ ఆరా తీసే క్రమంలో ఈ విషయం బయటపడటంతో శివశంకర్ రెడ్డికి కూడా, అంటే శివశంకర్ రెడ్డి ద్వారా కొన్నారు అనేటువంటి ఒక ప్రాథమిక ఆలోచనతో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు శివశంకర్ రెడ్డి ఆస్తులకి సంబంధించి విచారణ జరిపి కొన్ని కీలక విషయాలు రాబట్టే అవకాశం అయితే మనకి కనబడుతూ ఉంది. మరి కొద్దిసేపట్లోనే శివశంకర్ రెడ్డి రావాల్సిన అవసరం అయితే ఉంది. ధన్యవాదాలు జయప్రకాష్.